అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఒక 14-15 సంవత్సరాల అబ్బాయి, ఒక 10th క్లాస్ చదువుకునే బాబు ఒక సీనియర్ కిల్లర్ లాగా, ఒక ఎక్స్పర్ట్ లాగా ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే పిల్లలు కూడా ఎక్కువగా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటారు? మేజర్ రీజన్స్ ఏమై ఉంటది అంటారు? అసలు ఈ కుకట్పల్లి సంఘటన మనం ఎలా చూడాలంటారు? కూకట్పల్లి సంఘటన కంటే ముందు ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఒక సంఘటన. ఒక పాప, అమ్మాయి ఇంకా 8వ తరగతి 9వ తరగతి చదువుతుంది. ఆ పాప వాళ్ళ లవర్తో కలిసి, అమ్మాయికి లవర్ కూడా ఉన్నాడట, బాయ్ ఫ్రెండ్తో కలిసి తన తల్లిని అత్యంత కిరాతకంగా చంపించింది. అవును, అది మర్చిపోకముందే ఈ కూకట్పల్లి సంఘటన వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలికని, దొంగతనానికి వచ్చినటువంటి 14-15 ఏళ్ల 10వ తరగతి చదువుతున్న బాలుడు దొంగతనంకి వచ్చాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. అమ్మాయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మేబీ, ఎందుకంటే స్కూల్కి పోయి ఉంటుంది అనుకుని ఉంటాడు. వచ్చిన దొంగతనానికి ప్లాన్ ప్రకారం దొంగతనం చేసుకునే క్రమంలో అతన్ని గుర్తించింది ఈ పాప. మా నాన్నకి చెప్తానన్నదట. చెప్తానంటే ముందు ఏదో కొట్టి వెనక్కి నెట్టేసి ఏదో చేశాడట, మొత్తానికి గొంతు పిసికి. కానీ చనిపోయిందో లేదో అన్నటువంటి మళ్ళా ఒక అనుమానంతో కత్తి తీసుకొచ్చేసి అత్యంత దారుణంగా దాదాపు 21 కత్తి పొట్టతోటి కిరాతకంగా చంపేశాడట. చంపేసి అంత నైజం, అంత కిరాతకత్వం పిల్లగాళ్ళు ఎలా పెరుగుతుంది? అది ఒక్కసారిగా వచ్చిన ఐడియా కాదు. దొంగతనానికి వెళ్ళాలన్న ఐడియా, దొంగతనాన్ని గుర్తిస్తే చంపాలనేంత కసి, క్రూరత్వం పిల్లల్లో ఎమర్జ్ అయింది. అంటే అది స్టెప్ బై స్టెప్ ఎమర్జ్ అయింది. ఆ సడన్లో తీసుకున్న నిర్ణయంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. సరే, చంపడం అన్నా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అనుకోవచ్చు, కానీ దొంగతనం ప్లాన్డ్గా తీసుకున్నాడు కదా. దాంట్లో అతను రాసిన లెటర్ కూడా ఏదో బయటకు వచ్చింది, చాలా ప్లాన్డ్గా. ఫస్ట్ గో టు ద హోమ్, అంటే దొంగతనం చేసి ఇంటికి వెళ్ళాలి, డోర్ లాక్ పగలగొట్టాలి, డోర్ తీసుకోవాలి, తర్వాత దొంగతనం టేక్ ద మనీ తీసుకోవాలి, తర్వాత గార్డ్ని సెక్యూరిటీగా పెట్టుకోవాలి, ఎవరైనా గుర్తిస్తే నైఫ్తో దాడి చేయాలి. చాలా ప్లాన్డ్గా రాసుకున్నాడు. అతనికి ఈ మధ్య కాలంలో చూసిన ఒక OTT ప్రేరణ ఇచ్చిందంట. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, పిల్లల్ని కనండి, పాపాలను కనకండి. పిల్లల్ని కన్నప్పుడు పెంచడం నేర్చుకోండి. పెంచే పద్ధతుల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇది సామాజిక అంశం, చర్చ జరగాలి. ఆ 14-15 ఏళ్ళ బాలుడు చంపాడు, అతను ఏదో కఠినంగా శిక్షిస్తే ఇవన్నీ ఆగుతాయి అని కాదు. ఇలాంటి నేరాలు పదే జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ పొరపాటు ఉంది అంటే, పెంపకంలో పొరపాటు ఉందా? చదువులు సరిగా నడవడిక నేర్పలేకపోతున్నాయా? స్కూల్స్ వేస్తాయిగా, టీచర్సు, స్కూలింగు ఇదంతా వృధా ప్రయాసేనా? కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, వాళ్ళ నడవడికని సరిగ్గా ఉంచాల్సింది మాత్రం కన్న పేరెంట్సే. వాళ్ళదే ప్రధానమైన బాధ్యత. తర్వాత చదువులది, టీచర్స్ది. ఈ ఇద్దరు ఫెయిల్యూర్, వ్యవస్థ ఫెయిల్యూర్ కారణంగా వాళ్ళు అలా తయారవుతున్నారు. ఇలాంటి సమాజం, ఇతను చంపేశాడు కాబట్టి ఇక్కడ మనం జూనియర్ హోమ్ పెడుతున్నాం. ఇలాంటి వాళ్ళు పెరిగి పెద్ద ఈ సమాజంలో రేపటితనం ఎలా తయారైంది అసలు ఒక్కసారి ఊహించు. ఇలాంటి వాళ్ళు, ఇంత క్రూరత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ OTTల వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల ప్రభావితం ఇలా పెరిగిపోతే రేపటి సమాజం ఎలా ఉంటుంది? అసలు కనీసం విలువలు ఉంటాయా? అవును సరే. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంఘటన జరిగిన 5 రోజుల వరకు పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు అబ్బాయిని. అంటే సాక్ష్యాల్ని ఒక ఎక్స్పర్ట్ లాగా ఎంత తారుమారు చేయగలిగాడు ఆ బాబు. అంటే ఒకటేంటంటే, ఆ పక్కింట్లో ఉండే బాబట, అంటే కింద దిగి రోడ్డు మీద నుంచి రాలేదు, అంటే ఎవరు చూడలేదు, అది గోడ దూకి వచ్చాడట. వచ్చి చేసుకున్నాడు. తర్వాత అంటే అసలు 10వ తరగతి చదువుతున్న అబ్బాయి చంపుతాడని ఎవరు ఊహిస్తారు చెప్పు? అంత ఈజీగా ఎవరికి అంత స్ట్రైక్ అవుద్ది? ఎవడో ప్రొఫెషనల్ కెరీర్ వచ్చి చంపుంటాడు, దొంగ వచ్చి ఉంటాడు, లేదా వీళ్ళ మీద కసితో కోపంతో వీళ్ళ పేరెంట్స్ మీద ఉన్నవాడు ఎవడని చంపుంటాడు. ఆ కోణంలో ఎంక్వైరీ జరిగింది తప్ప, ఇప్పుడు వాళ్ళ ఫ్లాట్కి కింద ఫ్లాట్కి సంజయ్ కుమార్ అట ఎవరో, అక్కడ కింద ఉండే వ్యక్తికి మధ్య ఏదో చిన్నపాటి క్లాష్ ఉంటాయి కాబట్టి ఆ క్లాసులు ఇతనేమని చంపాడు అన్న కోణాన్ని ఎంక్వైరీ చేశాడు తప్ప, 10వ తరగతి బాలుడు చేసుంటాడు అనేది ఎవరు ఊహిస్తారు? ఎవరికి ఐడియా వస్తుంది? ఇంత చిన్నపిల్లగాలు క్రైమ్లో పాల్గొంటారని ఎవరు ఊహించగలరు? అసలు చెప్పిన ఫస్ట్ నమ్మటానికి అంత ఈజీగా ఉండదు కదా. కానీ ఇప్పుడు ఏదో ఆధారాలు కనపడుతున్నాయిగా నమ్ముతున్నాం. కానీ 10వ తరగతి పిల్లగాడు దొంగతనానికి వెళ్ళాడు, దొంగతనానికి అడ్డు వచ్చిన పాపని చంపాడు అంటే ఎవరికి నమ్మబోద్దు అవుద్ది? కాబట్టి నేనేమంటున్నానంటే, పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వట్లేదు. ఫోన్లు ఇస్తున్నారు, టీవీలు ఇస్తున్నారు. వాళ్ళు టైం ఇవ్వలేక ఫోన్లు చేతిలో పెడుతున్నారు, టీవీలు ఆన్ చేసి పెడుతున్నారు. ఆ టీవీలో ఏం చూస్తున్నారన్న విషయాన్ని కూడా గమనించట్లేదు.
వాళ్ళు నడవడికి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని పేరెంట్స్ గమనించలేకపోతున్నారు. పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోవటం వల్ల ఈ ప్రాబ్లంతో వస్తుంది. స్కూల్లోనేమో సైకాలజిస్టు లేరు. ఏదో మేము పాఠం చెప్పామా, ఆ పాఠాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నా లేదో కూడా టీచర్ చూడు. అవును, ఏదో చెప్పామా, లేదు పట్టించామా, వాళ్ళ ఎగ్జామ్స్ మార్కులు వచ్చాయా, ఎవరికి కావాలి నీ మార్కులు, ఎవరికి కావాలి? నాలుగు గీరుకోవడానికి కూడా పనికిరావు. అంటే సిస్టమ్ అలాగే బిల్డ్ అయింది కార్తిక్ గారు. ఇప్పుడు ఎలా మారుతుంది అంటారు మరి? ఎస్, ఖచ్చితంగా విలువలతో సంబంధం లేని ఎడ్యుకేషన్ వచ్చింది. కేవలం ర్యాంకులతో సంబంధమైన ఎడ్యుకేషన్ వచ్చింది. పేరెంట్స్ కూడా దీన్నే ప్రిఫర్ చేస్తా ఉన్నారు. పైగా పేరెంట్స్ డబ్బులు పెట్టి చదివిస్తూ డబ్బుల కోసం చదివిస్తున్నాము అనే దాన్ని తెలియకుండానే పిల్లలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు అనే దాన్ని ఒక ఇంపార్టెంట్ థింగ్గా వాళ్ళ మనసులో నాటుతున్నారు. ఇది తర్వాత వాళ్ళు ఓటీటీలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటిలో నుంచి క్రూరత్వాన్ని నేర్చుకుంటున్నారు. అందులో ఇవాళ వస్తున్నటువంటి ఓటీటీలు మొత్తం కూడా, డిజిటల్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా క్రైమ్ ఆధారంగా నడుస్తుంది. 18+ ఉంటుంది. అవును, క్రైమ్ ఆధారంగా నడుస్తుంది. అవును. ఒక నేరాన్ని ఎలా చేయాలి, నువ్వు తొందరగా ఎదగాలంటే, నువ్వు బాగుపడాలంటే ఇలా అయితే ఎంజాయ్ చేయగలవు, లైఫ్ని బాగా లీడ్ తీసుకోగలవు అనే దాన్ని బాగా నేర్పిస్తున్నారు. అవి తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు గేమింగ్ యాప్లకి, బెట్టింగ్ యాప్లకి యువత ఎందుకు బాగా లోన్ అయిపోతున్నారు? ఈజీ మనీ. మనీ అనేది ఫస్ట్ వాడి మైండ్లోకి వెళ్ళిపోయింది. మనీ సంపాదిస్తేనే లైఫ్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఆ మనీ సంపాదించాలంటే కష్టపడాలా, ఈజీగా వస్తా. ఈజీగా వచ్చేది కష్టపడే దానికంటే బెటర్ కదా అనిపిస్తుంది కదా. ఆ ఈజీ మనీని బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు, డిజిటల్ మీడియా ద్వారా, డిజిటల్ ప్రమోషన్ ద్వారా వాళ్ళ నెత్తిలోకి ఎక్కించుకోగలిగారు. అంటే సెలబ్రిటీలు వీటికి ప్రమోషన్ చేశారు, మళ్ళీ అదో దుర్మార్గం చేసి దానికి అట్రాక్ట్ ఈజీ మనీ కోసం గేమింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వీటిని ప్రభుత్వాలు కూడా ఆపలేని పరిస్థితి. ఎవరి చేతిలో వాడు హ్యాకర్ అనేవాడు ఒక రూపంలో బ్యాన్ చేస్తే ఇంకో రూపంలో తీసుకొస్తున్నాడు యాప్, బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్లు. వీటికి లోన్ అవుతారు, డబ్బులు పోతాయి. డబ్బులు పోయిన తర్వాత డబ్బులు కావాలి. డబ్బులు పోతే డబ్బులు వీళ్ళకున్న ప్యాకెట్ మనీ ఎంత ఉండదు పిల్లగాళ్ళకి, కానీ పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత డబ్బులు కావాలి, అప్పులు చేస్తారు. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తారు, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేస్తారు. తర్వాత డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం క్రైమ్. ఒకదానికి లింక్ ఉంది చూడు. అవును. కాబట్టి పిల్లల మైండ్ సెట్లోకి తప్పుడు విషయాలు వెళుతున్నాయి. దాన్ని గమనించి కట్ చేయకపోతే, పిల్లలకి విలువ నేర్పకపోతే, పిల్లలకి మంచి నేర్పకపోతే, పిల్లలకి మంచి నడవడికిని క్రమశిక్షణ ఇవ్వకపోతే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి. అందుకని పిల్లల్ని కంటం అసలు పెద్ద విషయమే కాదు, కానీ పెంచడం నేర్చుకోండి. పెంచడం వచ్చు అంటేనే, పెంచగలిగే టైం మీకు ఉంది అంటేనే, పిల్లలతో టైం స్పెండ్ చేయగలము అంటేనే పిల్లల్ని కనండి. లేకపోతే కంటే మానేయండి, దయచేసి అవసరం లేదు. సమాజానికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. ఇలా 10 ఏళ్ళ బాలిక చనిపోయింది, ఎంత లైఫ్ ఉంది ఆ అమ్మాయికి? కిరి చేసినట్టేగా అమ్మాయి లైఫ్ని. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు, కుటుంబం ఆగమైపోయింది, ఇదంతా వదిలే రమ్య, కానీ ఒక నిండు జీవితాన్ని ఆగం చేసినట్టేగా. ఎంత లైఫ్ ఉంది ఆమెకి. ఆమె రేపు అంటే ఒక పెద్ద పొజిషన్ ఉండొచ్చు కాక, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కాక, ఆ లైఫ్ అంతా కిల్ అయిపోయినట్టేగా, బలవంతంగా లైఫ్ను ముగించినట్టేగా. మళ్ళీ ఆ ముగించిన లైఫ్ కూడా కిల్ అయిపోయింది. పాపం అతను జైల్లో పడతాడు. పాపం అంటున్నానంటే మైనర్ కాబట్టి అనగలుగుతున్నాడు. వాడికి మంచి ఏదో చెడేదో తెలియదు. వాడికి మంచి చెడుని చెప్పగలిగేవాడు చెప్పలేదు. వాడి మైండ్లోకి క్రూరత్వం పోతా ఉంటే దాన్ని ఆపలేదు. మనం ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు ముడి సరుకులు లాంటి వాళ్ళు, బొమ్మలు లాంటి వాళ్ళు. అప్పుడే పిండి రొట్టె తయారు చేస్తున్నప్పుడు మనం ఏ ఆకారం తయారైతే ఆ ఆకారం తయారైపోయింది కదా. ఆ పిండిని సరిగ్గా మనం రూపాంతరం చేయకపోతే, సిరాన్ని సరిగా చెక్కకపోతే ఎలా పడితే అలా తయారవుతారు. కాబట్టి నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నడవడికని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వాళ్ళు కనీసం మనం ఫోన్ ఇచ్చినప్పుడు ఏం చూస్తున్నారు కూడా, వాళ్ళకి ఏదైనా ఫోన్ అవసరం చూపించాలనుకోండి, మీరు దగ్గరుండి కథ వినిపించండి, దగ్గరుండి ఫోన్ చూపించండి. అంతేగాని వాళ్ళ చేతిలో ఫోన్ ఇచ్చేసి మీరు మీ పనిలో మీరు ఉండకండి. చాలామంది పేరెంట్స్ చేసే తప్పదే, వాళ్ళ చేతికి ఫోన్ ఇస్తారు. వాళ్ళు ఏం చూస్తున్నారో వీళ్ళకి తెలియదు, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా. సార్ ఇంకా దరిద్రం ఏంటంటే 1990s లో కనీసం ఒక డిగ్రీ చదువుకునే వాళ్ళ చేతిలో కూడా ఫోన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు నర్సరీ కన్నా బిలో పిల్లలకు కూడా సపరేట్ ఫోన్ ఉంటుంది. అవును. ఇంట్లో ఈ ఫోన్ బుట్టోడిది, ఈ ఫోన్ బుడిదాంది అనేది సపరేట్ గా పెట్టేస్తున్నారు. కాబట్టి అది నిజంగా నేనంటున్నానంటే కొన్ని చూపించడం అవసరమే, కానీ అది ఎక్కడ ఉండాలి? పేరెంట్ పక్కన కూర్చొని చూపించాలి. 18 years వరకు, 18 years అనేది ఒక కాలమానం మనం పెట్టుకున్నాం. 18 years అనేది కొద్దిగా మెచ్యూర్డ్ మైండ్కి రావడానికి ఒక మనిషికి టైం పట్టేంత క్రమం.
ఆ 18 ఇయర్స్ వరకు వాళ్ళ మైండ్ని జాగ్రత్తగా గమనించకపోతే ఫస్ట్ సైకాలజిస్ట్ తల్లి పిల్లలకి ఆమె సరిగా లేకపోతే ఆమె పిల్లలకి టైం ఇవ్వకపోతే ఆ పిల్లల మైండ్ సెట్ చాలా దారుణంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పిల్లల్ని కనటం ముఖ్యం కాదు, సొసైటీకి మంచిని అందించడం ముఖ్యం. మీరు మంచి చేయకపోయిన పర్లేదు, చెడు చేయకండి, కూరత్వాన్ని అందించకండి, కూరని కనకండి, పెంచకండి. మీరు పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను చెప్తున్నాను. నీ ఇన్స్టాలోనే ఒక రీలు నేను చూశాను, పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు, దాన్ని జాగ్రత్తగా లేకపోతే ఇలాంటివి వస్తాయని అవేర్నెస్గా వీడియో చేశావు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ అనేది సొసైటీలో ప్రతి ఒక్కరికి అవసరం. మళ్ళీ చెప్తున్నా, ఈ 14 ఏళ్ళ 15 ఏళ్ళ బాలుడు నేరం చేయటానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కారణమైంది. అతను చూసిన ఒక ఓటీటీ సిరీస్ కారణమైంది. అదే నేరం చేసిన వాడిని మాత్రమే మనం చూడాల్సిన అవసరం లేదు, నేరానికి గల కారణాలని, నేరం వైపు అతన్ని నెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. దాన్ని కిరి చేయకపోతే ఇప్పుడు నేరం వీరి కాకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇంకో అంటే ఈ నేరానికి గల కారణానికి కిరి చేయకపోతే ఇతని ప్లేస్లో 10 మంది పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. నేరాన్ని ఆపలేం. నేరానికి గల కారణాన్ని విశ్లేషణ చేసి దాన్ని ఆపగలగాలి. కాబట్టి అలాంటి ఓటీటీలని 18 ఏళ్ల వరకు పిల్లలకు దూరంగా ఉంచండి. ఎందుకు ఒక తరం విలువలతో ఎందుకుంది, ఈ తరం విలువలతో ఎందుకు లేదు? ఒక తరానికి ఇవన్నీ తెలియదు. నువ్వు అన్నావు కదా, మా డిగ్రీ వచ్చే వరకు ఫోనే చేతిలో ఉండదు అని చెప్పేసి. ఒక తరానికి ఇవన్నీ తెలియవు. ఇప్పుడు మరీ అడ్వాన్స్ అయిపోయిన తరం ఇది. ప్రతి చిన్నపిల్లగాడు కూడా తెలియని విషయాన్ని చాలా ఫోన్లో చెప్పేస్తున్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలనేది. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.